1741 సంవత్సరంలో ట్రావెన్కోర్ పాలకుడైనటువంటి మార్తాండవర్మ డచ్ వాళ్ళని ఓడించడమే కాకుండా వాళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇచ్చాడనమాట. నౌకలు వేసుకుని మేము నెదర్లాండ్ వరకు వచ్చి మీ దేశాన్ని కూడా ఆక్రమిస్తామని చెప్పేసి ఆయన ఎంతో గర్వంగా చెప్పాడు. అసలు ఏం జరిగిందంటే 1741 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని నౌకల్లో బయలుదేరనమాట. ట్రావెన్కోర్కి అయితే వచ్చారు. ట్రావెన్కోర్ అనేది అప్పట్లో చాలా ధనిక రాజ్యం. ఇప్పుడు మనకి అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి ఎంతో బంగారము వజ్ర వైడూర్యమైనటువంటి రాజ్యం అనమాట. ఎలాగైనా సరే ఆ సంపద మొత్తాన్ని దోచుకెళ్లాలని చెప్పేసి డచ్ వాళ్ళు చాలామంది 25 మంది ఆఫీసర్లు అయితే ఆర్మీ ఆఫీసర్లు పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చారనమాట. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి మార్తాండవర్మ అక్కడ లోకల్ ఫిషర్మెన్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సైన్యం లోకల్ ఫిషర్మెన్ మొత్తంతో మాట్లాడి వాళ్ళందరూ సముద్రంలోకి పంపాడనమాట. ఎంతగా పంపాడంటే మన మార్తాండవర్మ దగ్గర సైన్యం చిన్నదే, కానీ వీళ్ళ దగ్గర షిప్పుల మీద పెద్ద పెద్ద కెనాన్స్ అంటే ఫిరంగులు తుపాకులు అన్నీ ఉన్నాయి. అయినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఫిషర్మెన్ చిన్న చిన్న బోట్లు వేసుకెళ్ళి ఆ డచ్ యొక్క షిప్పులు మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారనమాట. ఇక ఒడ్డునున్నటువంటి సైనికులు మొత్తం కూడా మార్తాండవర్మ సైనికులు డచ్ సైన్యాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసి పడేశారు. ఇలా ధ్వంసమైనటువంటి డచ్ సైన్యాన్ని చూసి ఆ 25 మంది ఆఫీసర్లు అయితే భయపడ్డారనమాట. సో దీంతో వాళ్ళందరూ మార్తాండవర్మ కాళ్ళ మీద పడి మాకు ప్రాణభిక్ష పెట్టండి అని చెప్పేసి కోరుకున్నారు. అలా ఓడిపోయేటువంటి డచ్ సైనికులు అధికారులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ మార్తాండవర్మకి 25 సంవత్సరాలు సేవ చేశారు. ఇలా డచ్ ఆర్మీని ఓడించడమే కాకుండా నెదర్లాండ్ మొత్తాన్ని ఆక్రమిస్తారని చెప్పినటువంటి ట్రావెన్కోర్ పాలకుడే మార్తాండవర్మ.